హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గొంతేంటి ఇలా వస్తుందని అనుకుంటున్నారా? ఇవాళ అయితే హెల్త్ అస్సలు బాగాలేదు, కానీ ఇంకా మీకోసం వీడియో అయితే చేస్తున్నాను. ఇవాళ ఏంటంటే బ్రైడల్ సెట్ లాగా యూస్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చేస్తాను, బ్రైడల్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు మ్యారేజెస్కి వెళ్తున్నా కానీ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీహారంతో చేశాను కాబట్టి మీరు ట్రెడిషనల్గా వెడ్డింగ్స్ అనే కాకుండా వేరే ఫంక్షన్స్కైనా వేసుకోవచ్చు. బికాస్ రెడ్ గ్రీన్తో చేశాను అండ్ ఇంకోటి లక్ష్మీహారంతో వచ్చాయి కాబట్టి చాలా నీట్ అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ పట్టు శారీస్ పైతే అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ లాస్ట్ ఎండింగ్ వరకు వీడియోస్ చూసాక నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటిలో చూసుకున్నట్టయితే గ్రీన్ బ్యాంగిల్స్ అయితే ఫ్లవర్స్ వచ్చేటట్టు చేశాను. మొత్తం ఫుల్ బ్యాంగిల్ మొత్తం గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, మనం లోటస్ లాగా మొత్తం ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. అండ్ మిడిల్లో అయితే కాసుల హారంతో వేస్తాను, బికాస్ మిడిల్లో అది ఉంటే చాలా మంచి లుక్ వస్తుంది. బికాస్ సైడ్స్కి ఈ బ్యాంగిల్స్ వేసేసి మిడిల్లో అది వేసుకోవచ్చు అని ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ అయితే అది చేశాను. సైడ్స్కి 2 బ్యాంగిల్స్ ఫ్లవర్స్తో చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీకు చేయించుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన రిఫరెన్స్ పిక్ పెట్టినా ఆర్ మీరు శారీ అవుట్ఫిట్ పిక్స్ పెట్టినా కానీ నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. లేదు మీకు నచ్చిన ఏమైనా బ్యాంగిల్స్ వేరే ఉన్నా కానీ ఆ ఫొటోస్ పెట్టినా కానీ నేను మీకు బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేసి ఇస్తాను. వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ మంచిగా ట్రెడిషనల్ వేర్లో చూస్తారు. బ్యాంగిల్స్ అయినా ఏవైనా మీకు శారీస్కి నచ్చిన బ్యాంగిల్స్ లేకపోతే ఏవైనా సరే కావాలనుకుంటే ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మీరు ముందే ఆర్డర్ ఇచ్చేస్తే చేయడానికి కూడా టైం ఉంటుంది. నేను కూడా మంచిగా ఫ్రీగా బ్యాంగిల్ అయితే కస్టమైజ్ చేసిస్తాను. సారీ గైస్, వాయిస్ ఇలా వస్తుంది అని అనుకుంటున్నారు కావచ్చు. ఇంకా హెల్త్ అయితే బాగాలేదని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇట్లానే ఇస్తున్నాను. ఏమనుకోకుండా ఎండింగ్ వరకు అయితే వినండి. లక్ష్మీ అమ్మవారు అయితే నేను ఇలా మిడిల్ బ్యాంగిల్కి అయితే పెడుతున్నాను. మనకు లైన్గా పెట్టుకొని సైడ్స్కి కావాలనుకున్న వేరే కలర్స్ అయినా ఏవైనా స్టోన్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను సింపుల్గా వైట్ స్టోనే పెట్టేశాను, కానీ వేరే స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదని అనుకుంటే మధ్యలో సేమ్ నేను గ్రీన్ కలర్ ఫ్లవర్ పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ నేను సింపుల్గా ఓన్లీ గాజుల పేర్స్ ఒకటే పెట్టేశాను. వీడియో ఎండింగ్లో చూడండి, నేను చిన్న వైట్ స్టోన్స్ అయితే యాడ్ చేశాను సైడ్స్కి. ఒకవేళ నచ్చితే వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాంగిల్స్ మనం కొంచెం కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు పెట్టినా కానీ షేప్ అనేవి ఇదైపోతుంటాయి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి కదా, మనం చిన్న మిస్టేక్ చేసినా హోల్ బ్యాంగిల్స్ అంటే మిస్టేక్ అయిపోతుంది, మనకి కనిపించడానికి కూడా నీట్గా అనిపించదు. బ్యాంగిల్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకో నెక్స్ట్ బ్యాంగిల్ ఒకసారి చూడండి, నేను ఫస్ట్ చేశాను కదా ఆ బ్యాంగిల్ అయితే ఇలా చేశాను. ఫైనల్గా ఇంకా 2 బ్యాంగిల్స్ అయితే చేసేసాను, మిడిల్లో వైట్ స్టోన్ పెట్టేసి. ఇంకా లాస్ట్లో చూడండి 3 బ్యాంగిల్స్ మనకి ఎలా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అండ్ ఇవన్నీ చూడండి ఒకసారి, నేను వేరే బ్యాంగిల్స్తో కూడా పేర్ చేశాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి, నచ్చాయా లేవా అనేవి. అంతే అండి ఇవాళ వీడియో అయితే. బాయ్ బాయ్.